గేదెల్లో చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ దానా ఖర్చులు అనేవి మనకు రోజు అవుతుంటాయి కదా. రోజు మళ్ళీ ఎంత ఖర్చు అవుతున్నాం అనేది కూడా మనం క్యాల్కులేషన్ వేసుకోవాలి. మనకి ఇక్కడ పడ్డలు కూడా ఖర్చులు అవుతుంటాయి, కాకపోతే దీంతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. ఈ తక్కువ ఖర్చును ఈ ఎక్కువ ఖర్చును మీరు కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటేనే మీకు కరెక్ట్. ఒక రైతన్నలకు నమస్తే. ఈరోజు ఒక రైతు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగిండు. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ లాంటిదే కానీ ఇది కొంచెం డిఫరెంట్తోనే అడిగిండు. రైతు ప్రవీణ్ కుమార్ గారు ఏం క్వశ్చన్ అడిగిండంటే, నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటే నేను ఎర్రగడ్డ సంతకెళ్ళి జాఫ్రాబాద్ కానీ ముర్రా బొప్పెల్లోస్ కానీ పడ్డలు తీసుకొని పెంచుకోవడం బెటరా? పెంచుకున్న తర్వాత ఒక 3 years తర్వాత వాటిని సేల్ చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది? లేదా అదే 10 లక్షలతోని నేను గేదెలు తీసుకొచ్చి డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం బెటరా? మేము పల్లెటూళ్ళలో ఉంటాము. పల్లెటూళ్ళలో మేము ఒకవేళ పాలు పోయాలంటే కేవలం సెంటర్కు మాత్రమే పోయాలి. మరి ఏ విధంగా నేను స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రవీణ్ కుమార్ గారు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ను ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను మొదటిసారిగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంబడే కింద హైప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఖచ్చితంగా మీరు హైప్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా మీరు హైప్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇంకా మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు రైతు ఇంపార్టెంట్గా 10 lakhs అని మనకు ఒకటి చెప్పిండు. అయితే నేను ఈ విషయాన్ని చెప్పే ముందు ఎవరైతే ఈ రైతు క్వశ్చన్ అడిగినరో చూసే వాళ్ళు ఉన్నారో మీరు ఫస్ట్ మీరు ఒకటి డిసైడ్ కావాలి. ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో ఇన్కమ్ కావాలా, డైలీ ఇన్కమ్ కావాలనేది ఆలోచించిన తర్వాత నేను చెప్పే విషయాన్ని మీరు ప్లానింగ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారితో సలహా తీసుకొని ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా ఏమిటంటే ఫస్ట్ మీరు ఒక దూడలతోని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. మీరు 10 లక్షల పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఒకసారి 10 మీరు అనుకున్న బ్రీడ్ ఏదైతే ఉందో అది ముర్రా క్రాస్ కావచ్చు, జాఫ్రాబాదీ కావచ్చు, ఏదైతే బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకొని ఏదైతే మంచి మిల్కింగ్ ఇస్తుంది అని మీకు దాని మీద గ్రిప్ ఉంటుందో, ఏదైతే గేదె ఉంటుందో ఆ గేదె దూడను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జాఫ్రాబాదీ కానీ ముర్రా క్రాస్ పడ్డలు కానీ తీసుకొని మనము 3 సంవత్సరాలు పెంచి అమ్మితే మనకి ఏ విధంగా ఉంటుందనేది మీ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అయితే మీరు ఈ దూడలను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు దీంట్లో ఫస్ట్ మీకు అనుకూల అంశాలు ఏమిటంటే మీకు రోజు రిస్క్ అనేది ఉండదు. రోజు రావడము, పాలు తీయడము అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. కాకపోతే మనకు పర్టికులర్ టైం మెయింటైన్ చేయాలి. వాటికి ఫీడ్ ఏ టైం ఇవ్వాలి, లేదా బయటకు వదులుతారా, మీరు ఏ విధంగా పెంచాలనేది ఒకటి ఫీడ్ మెయింటైన్ చేసే ప్లాన్ అయితే ఒకటి చేసుకోవాలి. మేత ఏ విధంగా మేతను సెట్ చేసుకుంటారు అనేది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దూడల పెంపకంలో రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎందుకంటే రోగాలు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. 3 సంవత్సరాల్లో దాదాపు మనకు 3 సీజన్లు ఉంటాయి. 3 సీజన్లు పోతుంటాయి. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. 3 సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటికి ముందే మనము ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ఎంబడే మన ప్రాబ్లం వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మనకు ఈ దూడలు అనేవి ఈ మట్టి నాకడం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వస్తుంటాయి. కాబట్టి వీటికి అన్నిటికీ మీరు ముందే వెటర్నరీ డాక్టర్ గారితో సలహా తీసుకొని మీరు ఒక ప్లానింగ్ చేసుకోవాలి. అయితే మీకు మెయిన్గా దీంట్లో ఎక్కువ రిస్క్ ఉండదు అనేది ఒక పాయింట్. దీనివల్ల లాభం ఏమిటంటే 3 సంవత్సరాల్లో మీరు ఈ దూడలను పెంచి అమ్మితే మంచి, అంటే మీరు అనుకున్న దానికన్నా మంచి ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ఆ టైంలో రేటు లేకుంటే కూడా కొద్దిగా ఆగి కూడా మనము సేల్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ దీంట్లో ప్రతికూల అంశాలు ఏమిటంటే మీకు రోజు ఆదాయం కావాలంటే కాదు. ఒకవేళ మీకు పెట్టుబడి పెట్టగలుగుతా, నాతో డబ్బులు ఉన్నాయి, రోజు ఆదాయం ఉన్నా లేకున్నా పర్వాలేదంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. కానీ రోజు ఇన్కమ్ రావాలి, మళ్ళీ ఒక 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అంటే మీకు 3 సంవత్సరాల వరకు ఈ దూడలకు పెట్టుబడి కూడా అవుతుంది. కాబట్టి మీరు అదే ఆలోచించాలి. దాంతోపాటు ఈ దూడలను తెచ్చుకునే ముందు మీరు గడ్డి నాటుకోండి. ఎందుకంటే మీరు ఎంత బయటికి ఇప్పి మేపినా గడ్డి అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఖచ్చితంగా 10 దూడలు తెచ్చుకుంటున్నారా,
ఫస్ట్ ఒక బ్యాచ్ 10 దూడలు మీరు తెచ్చుకోకముందే 1 ఎకరం మీరు గడ్డి నాటుకుంటే, ఏ గడ్డి అయినా పర్లేదు గడ్డి నాటుకోండి. గడ్డి నాటుకున్న తర్వాత మీరు దూడలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసుకుంటే మీకు దూడల్లో మంచి ఇన్కమ్ ఉంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్లో ఇన్కమ్ వస్తుంది, ఎవ్రీడే అనేది మీకు ఇన్కమ్ ఉండదు. మళ్ళీ చెప్తుంటే ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మీరు ఈ దూడల సెలక్షన్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ముర్రా తీసుకోవాలన్నా, ఇంతకుముందు నేను చెప్పినట్టు ముర్రా తీసుకోవాలన్నా, జాఫ్రాబాద్ తీసుకోవాలన్నా, మీకు ఎక్కువ పాలిచ్చే దూడలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి. ఒకవేళ మీరు అమ్మలేని పరిస్థితులు మీరు డెవలప్ చేసిన తర్వాత కూడా మీరు కొన్ని డైరీ ఫామ్కు పెట్టుకొని మిగతావి మీకు సేల్ చేసినా కానీ ఆ విధంగా కూడా మీకు ఇన్కమ్ వస్తుంటుంది. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అదే 10 లక్షలతోని గేదెలతో డైరీ ఫామ్ చేస్తే బాగుంటుందా అని మీరు అడిగిన క్వశ్చన్. మీరు గేదెలతో డైరీ ఫామ్ చేయాలంటే కొంత రిస్క్ కూడా ఉంటుంది, పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. నువ్వు ఏ గేదె తీసుకున్నా మినిమం మనకు 80,000 నుంచి 1,00,000 పైనే మనకు గేదెల రేట్లు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఒక 5 గేదెలు కొనాలంటేనే దాదాపు 5 లక్షల పైన అయిపోతాయి. మళ్ళీ మీరు దాన్ని మిల్కింగ్ మిషన్ కొనవలసి ఉంటుంది, మ్యాట్స్ కొనవలసి ఉంటుంది, దానకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ మీకు ఖర్చులు అవుతుంటుంది. మళ్ళీ షెడ్ ఇంపార్టెంట్, షెడ్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు గడ్డి కూడా నిరంతరం, అంటే దీనికైనా మనం దూడలకైనా గడ్డి పెట్టవచ్చు, కానీ మనకు ఈ గేదెలకైతే మనం 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. మీరు అదే దూడల వైపు తీసుకుంటే మనం ఒక పూట వేసి ఒక పూట బయట తిప్పినా కానీ మనకు మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ గేదెలకు ఆ విధంగా కాకుండా మంచి పాలు రావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఫీడు, మేత అనేది మనకు టైం టు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ దీంట్లో మనకు వెటర్నరీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మనకు ఈ మాయి పడకపోవడము, చుడికి రాకపోవడము, ఇంకా ఈ దూడలను సరిగా పుట్టినప్పుడు మెయింటైన్ చేయలేకపోవడము, తర్వాత గుడ్ల మాయ వస్తాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మీరు గేదెల పెంపకంలో ఉంటాయి. వాటిని ఆ విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలి. గేదెల పెంపకంలో కూడా ఖచ్చితంగా మీరు వెటర్నరీ డాక్టర్ గారిని ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి. కాకపోతే గేదెల పెంపకం స్టార్ట్ చేస్తే మీకు ఒక ప్లస్ ఏంటంటే, ప్రతిరోజు మీకు అమౌంట్ వస్తుంది. రోజు ఇన్ని పాలు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టిన గేదెలను లేదా డెలివరీ అయిన గేదెలను తీసుకొచ్చింది అనుకోండి, మీరు తీసుకొచ్చిన వారం 10 రోజుల నుంచి మీరు పాలు పోసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆ విధంగా ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చేది ఒక ఎత్తు అయితే, దీని మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మరి ఒక గేదెకు ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ మీరు ఒక వెటర్నరీ డాక్టర్ గారి దగ్గరకు పోయి మంచి ప్లానింగ్ చేయించుకోండి. ప్లానింగ్ చేయించుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకోటి, ఈ గేదెల పెంపకంలో మెయింటెనెన్స్ లేదనుకోండి, మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు ఒకసారి డైలీ అమౌంట్ వచ్చినా మీరు వచ్చిన అమౌంట్ మీకు మళ్ళీ ఆ మెడిసిన్ ఖర్చులకనో, లేకపోతే దాని మెయింటెనెన్స్ కనో, లేకపోతే ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నీవు గేదెలతో డైరీ ఫామ్ చేసినా ఇమ్మీడియట్గా సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు మినిమం తక్కువ 1 సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉండదు. నీకు అక్కడ దూడల విషయంలో కూడా అంతే టైం పడుతుంది, నీకు ఈ గేదెల విషయంలో కూడా అంతే టైం పడుతుంది. రిస్క్ మాత్రం ఈ గేదెల పెంపకంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు రిస్క్ పడాలి. ఉన్న ప్రాబ్లమ్స్ను నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ జీతగాలను పెడితే వాళ్ళకి జీతం ఇవ్వాలి. ఇది కొంత రిస్క్తో కూడుకున్నది. ఇది కొంత దూడలది అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ ఓకే, నేను గేదెలతోనే స్టార్ట్ చేయాలనుకున్నా, నాకు దూడలకు వద్దని మీరు అనుకున్నారు అనుకోండి, మీకు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాకేమన్నారు క్వశ్చన్లో, నేను పల్లెటూరులో ఉంటాను, నేను పోస్తే సెంటర్కి మాత్రమే పాలు పోయాలన్నారు. సెంటర్కి మాత్రమే మీరు పాలు పోయాలంటే మీరు గేదెలను తీసుకొచ్చి సెంటర్కు పాలు పోస్తే మీకు గిట్టుబాటు కాదు. మీరు ఖచ్చితంగా సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలి, డోర్ టు డోర్ వెళ్ళి డెలివరీ చేసుకోవాలి. మీకు ఆ విధంగా చేసుకుంటేనే మీరు అనుకున్న అంత అమౌంట్ పర్ లీటర్ మీకు వస్తుంది. కాబట్టి మీరు పడ్డలది, తర్వాత వచ్చేసి ఈ గేదెలు, ఈ రెండింటిని మీరు పక్కపక్కన ఆలోచించి రాసుకున్న తర్వాత మీకు ఈజీ క్యాల్కులేషన్ వేసుకుంటే మీకు అర్థమైపోతుంది దేనిది బెటర్ అనేది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్లో ఆదాయం కావాలి, నాకు 3 సంవత్సరాలైనా పర్వాలేదు, నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోగలుగుతా, ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు 3 సంవత్సరాల తర్వాత నేను అనుకున్న ఆదాయం కావాలి అనుకుంటే మీరు దూడల వైపు వెళ్ళొచ్చు. లేదు నాకు డైలీ ఇన్కమ్ కావాలి, ఖచ్చితంగా నా ఖర్చులు వెళ్ళిపోవాలి, నా మెయింటెనెన్స్ వెళ్ళిపోవాలి, నాకు డైలీ ఇన్కమ్ వస్తేనే బాగుంటుంది, ఒక 3 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు గేదెల వైపు వెళ్ళిపోవచ్చు. నేనైతే ఏం చేస్తా అంటే, నేనైతే నా దగ్గర అమౌంట్ ఉంటే తక్కువ అమౌంట్తో మంచి పడ్డలను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బ్రీడ్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తా. 3 సంవత్సరాల తర్వాత అవే బ్రీడ్, అవే దూడలతో, అవే పడ్డలతో ఏవైతే పెద్దగా అయితే వాటితోనే నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను.
కాబట్టి ఇదంతా వీడియో చూసిన తర్వాత మీరు క్లారిటీగా మీరు ఒక అండర్స్టాండింగ్ అంటే ఒక అవగాహనకు వచ్చి మీరు ప్లానింగ్ చేసుకొని నా ఉద్దేశం ప్రకారం అయితే రెండిట్లా రిస్క్ ఉంటుంది. కొద్దిగా రిస్క్ తక్కువ పడ్డల్లో ఉంటుంది, కొద్దిగా రిస్క్ ఎక్కువ గేదెల్లో ఉంటుంది. అయితే దీంట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్, ఈ గేదెల్లో చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ దానా ఖర్చులు అనేవి మనకు రోజు అవుతుంటాయి కదా. రోజు మళ్ళీ ఎంత ఖర్చు అవుతున్నాం అనేది కూడా మనం క్యాల్కులేషన్ వేసుకోవాలి. మనకి ఇక్కడ పడ్డలు కూడా ఖర్చులు అవుతుంటాయి, కాకపోతే దీంతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. ఈ తక్కువ ఖర్చును ఈ ఎక్కువ ఖర్చును మీరు కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటేనే మీకు కరెక్ట్ ఒక ఐడియా అనేది వస్తుంది. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇదే కాదు, మీకు ఏ డౌట్లు ఉన్నా ఆవుల ఫామ్ గురించి కావచ్చు, డైరీ ఫామ్ గురించి కావచ్చు, గోట్ ఫామ్ గురించి కావచ్చు, ఏ ఫామ్ గురించి మీకు డౌట్ ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి. నేను ప్రతి వీక్లో కొన్ని కామెంట్లు సెలెక్ట్ చేసుకుంటాను, లేదా ఆ కామెంట్ వర్తి అనిపిస్తే లాంగ్ వీడియో ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.